अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము మీమాంసా దర్శనంలో 1వ అధ్యాయంలో 1వ పాదం చెప్పుకుంటున్నాము. అందులో 19వ సూత్రం వరకు మనం చెప్పుకున్నాము. ప్రకరణం వచ్చేసి పూర్వపక్షి శబ్దము నిత్యము కాదు, శబ్దం అనిత్యమైంది, ఉత్పన్నమైంది అంటున్నాడు. కానీ శబ్దము నిత్యమైంది అని చెప్పి సిద్ధాంతి దాన్ని స్థాపిస్తున్నాడు. ఆ ప్రసంగాన్ని మనం చెప్పుకుంటున్నాం. అన్ని చోట్ల కూడా గతంలో కూడా సర్వత్ర యోగ పద్యా అనే వచ్చిన సూత్రం ద్వారా కూడా ఇక్కడ గోశబ్దాన్ని ఉచ్చరించినప్పుడు ఆ ఆ గో శబ్దం అనేది భిన్న భిన్న స్థానాల్లో కూడా ఒకేసారి ఒకే విధంగా ఉపలబ్ధం అవుతుంది. కాబట్టి ఆ రకంగా శబ్దం నిత్యమని చెప్పి మనం చెప్పుకున్నాం. అదేవిధంగా భాష్యంలో కూడా చూసాము. ఇప్పుడు అదే సందర్భంలో సిద్ధాంతి ఇంకా భిన్న ప్రకారంగా శబ్దము నిత్యమైంది అని చెప్పడానికి, శబ్దము నిత్యమైనదే, శబ్దం అనిత్యమైంది కాదు, ఉత్పన్నమైంది కాదని చెప్పడానికి ఇంకా ప్రమాణాన్ని ప్రస్తావన చేస్తున్నాడు. అది భిన్న భిన్న రకాలుగా. ఇప్పుడు సిద్ధాంతి అంటున్నామట శబ్దము నిత్యమని చెప్పడానికి భిన్న ప్రకారం చెప్తున్నారు. అస్తు. సో అంతకన్నా ముందు మొదలు పెట్టడానికి ఏమన్నా మీకు ముందు చెప్పిన దాంట్లో సందేహం ఉందా? సందేహాలు ఉన్నాయా? చూడండి. అయితే ప్రకృతవంశరామ ఇక్కడ ఒక ప్రస్తావన తీసుకొస్తుంది. ప్రస్తావన తీసుకొచ్చేది ఏ రకంగా అంటే సంఖ్య అభావాత్. సంఖ్య ఒక సంఖ్య అంటూ లేదు. ఇప్పుడు మనం ఏదైనా 1, 2, 3 సంఖ్యలు చెప్తాం కదా, ఒకసారి ఉచ్చరిస్తాం, 2 సార్లు ఉచ్చరిస్తాం. అలాగా మనం ఉచ్చరిస్తాం. ఒకసారి ఒకే పదాన్ని అనేక సార్లు ఉచ్చరిస్తూ ఉంటామంట. హే దేవదత్త, హే దేవదత్త అని చెప్పి మనం అట్లా దూరంగా ఉన్న అలా ఉచ్చరిస్తుంటామంట. శబ్దం అదే కానీ భిన్నం కాదు. కానీ ఒకసారి ఉచ్చరించినప్పుడు ఒకసారి ఉత్పన్నమైంది, అది నష్టమైపోయింది, మళ్ళీ ఉచ్చరించాడు, మళ్ళీ ఉత్పన్నమైంది, నష్టమైంది, మళ్ళీ ఉచ్చరించాడు, ఆ శబ్దం ఉత్పన్నమై మళ్ళీ నష్టమైంది. అలాగా మనం ఎన్నిసార్లు ఉచ్చరించినా శబ్దం అదే ఉంటుంది. కానీ కానీ సంఖ్యను అక్కడ బోధించామట. 8 సార్లు ఉచ్చరించాడు, అది నష్టమైపోయి మళ్ళీ ఉచ్చరించాడని చెప్పి అక్కడ అనేక సార్లు ఉచ్చరించాడంటే మీ అనేక సార్లు పిలిచాడని మీరు రాలేదు ఆయనకి చెప్పుకుంటానే అక్కడ సంఖ్యను మనం ఉల్లేఖించామట. 10 సార్లు పిలిచాడు, 8 సార్లు పిలిచాడండి మిమ్మల్ని అని చెప్పి సందర్భం అంటే అనేక సార్లు పిలిచా వాక్యం చెప్పుకుంటా. కానీ అక్కడ శబ్దం అదే అన్నమాట. ముఖ్య తాత్పర్యం ఆ సంఖ్య విషయం అనేది ఏదైతే ఉందో మనం అక్కడ ఉల్లేఖించుకోము. అనేక సార్లు పిలిచిన కూడా సంఖ్య ఉల్లేఖించాము. అదే చెప్తున్నాడు. సంఖ్య అభావాత్ అంటే అనేక సార్లు పిలిచినప్పటికి కూడా, ఉచ్చరించినప్పటికి కూడా అక్కడ సంఖ్యను మనం చెప్పామన్నమాట. లౌకిక వ్యవహారంలో అనేక సార్లు పిలిచామంట, కానీ సంఖ్యను బోధించామట. అదే మాట ఉచ్చరించినప్పటికీ కూడా అక్కడ సంఖ్యను ప్రస్తావించము. దీన్ని బట్టి సంఖ్య ఎందుకు ప్రస్తావించడం? భిన్నమైతే ప్రస్తావించాము, భిన్నం కాదు అంటే ఒకటే. అది భిన్న భిన్న శబ్దం కాదు. భిన్న భిన్న శబ్దం అంటే అనేక శబ్దాలతో నువ్వు ఉచ్చరించాను, అనేక శబ్దాలతో నువ్వు ఆహ్వానించాను, పిలిచాను, నువ్వు వినలేదు, పలకలేదు అన్నట్టుగా చెప్పవచ్చు. అంటే భిన్న భిన్న శబ్దమై ఉన్నట్లయితే నీకు సంఖ్య ఉచ్చరించేవాళ్ళు. ఇక సంఖ్యను ఉచ్చరించడం లేదంటే అదే శబ్దమే. పూర్వంలో ఏ శబ్దాన్ని ఉచ్చరించానో ఇప్పుడు కూడా అదే శబ్దాన్ని ఉచ్చరిస్తున్నాను, మళ్ళీ అదే శబ్దాన్ని ఉచ్చరిస్తున్నాను అంటే అక్కడ శబ్దం నిత్యం కాబట్టే అక్కడ సంఖ్య తీసుకోలేదు. సంఖ్య యొక్క అభావమే చెప్తుంది మనకు ఈ శబ్దం నిత్యమైంది. ఒకవేళ భిన్న భిన్నంగా ఉత్పన్నమైనట్లయితే శబ్దము మనం అనేక సంఖ్యను బోధించే వాళ్ళం. సంఖ్యను బోధించడం అంటే
శబ్దం నిత్యమైనది కాబట్టి బోధించడం లేదు. అందుకే సంఖ్య అభావాత్, ఇప్పుడు సంఖ్యను యొక్క అభావం ప్రతీతి కలగడం లేదు కాబట్టి శబ్దం నిత్యమైనది చెప్పి అర్థం చేసుకోవాలి అని సిద్ధాంతి ఈ రకంగా సూత్రార్థం ప్రస్తావించాలి. దాన్ని ఓపెన్ చేసి శబర స్వామి చూడండి ఏ రకంగా చెప్పారో అదే విషయాన్ని కొంచెం విపులంగా మనం తీసుకుని భాషలో చూస్తున్నాము. అష్టకృత్వో గోశబ్ద ఉచ్చరిత. అష్టకృత్వ అంటే 8 సార్లు. ఎనిమిది అష్ట అంటే 8, కృత్వ అనేది సార్లు అనమాట. కృత్వ శుచి ప్రత్యయం ఇక్కడ వ్యాకరణం ప్రకారంగా. సో అష్టకృత్వో గో శబ్దో ఉచ్చరిత. గో అనే శబ్దాన్ని 8 సార్లు ఉచ్చరించాలంట. ఎన్ని సార్లు అండి? గో అనే శబ్దాన్ని 8 సార్లు ఉచ్చరించామంట. గో శబ్ద ఉచ్చరిత అయితే వదంతి నా అష్టౌ గో శబ్ద ఇది. అంటే 8 సార్లు ఉచ్చరించామని చెప్పి గో శబ్ద ఉచ్చరిత అని చెప్తాం కానీ ఇక్కడ నా అష్టౌ గో శబ్ద ఇది అంటే 8 గో శబ్దాలు ఉన్నాయని చెప్పి ఉచ్చరించాం. అక్కడ 8 గో శబ్దాలతో ఉచ్చరించాలంటే అని చెప్పి అక్కడ ప్రస్తావించాం. అంటే సంఖ్యను ఉల్లేఖించామట. ఎందుకు ఉల్లేఖించడం లేదు అంటే ఆ గో శబ్దం ఏదో పూర్వంలో చెప్పిన శబ్దం అదే మళ్ళీ ఉచ్చరిస్తున్నాం, మళ్ళీ అదే ఉచ్చరిస్తున్నాం. భిన్న శబ్దం ఉచ్చరించడం లేదంట. అంటే పూర్వపక్షి ప్రకారం ఏంటి, అది భిన్న భిన్నమైనది అయినట్లయితే అది అనేక సార్లు ఉత్పన్నమైన నష్టమైంది, మళ్ళీ ఉత్పన్నమైన నష్టమని చెప్పి ఆ రకంగా అంటే ప్రతిసారి ఉచ్చరించినప్పుడు శబ్దం భిన్నంగా ఉంది. ప్రతిసారి ఉచ్చరించినప్పుడు శబ్దం భిన్నంగా ఉంది. అందుకే అప్పుడు సంఖ్యను బోధించవచ్చు కానీ సంఖ్యను ఉల్లేఖించడం లేదు అన్నమాట. అందుకే నా అష్టౌ గో శబ్ద అయితే ఇక్కడ 8 గో శబ్దాలు అని చెప్పి మనం చెప్పడం లేదన్నమాట. గో శబ్దాన్ని 8 సార్లు ఉచ్చరించాలని చెప్తున్నాం, 8 సార్లు ఉచ్చరించాలని చెప్తున్నాం కానీ ఆ ఉచ్చరించిన ఏదైతే ఉందో ప్రతిసారి అదే శబ్దం ఉచ్చరించాము. పూర్వంలో ఏ శబ్దం ఉచ్చరించామో అదే మళ్ళీ ఉచ్చరించాము, అదే మళ్ళీ ఉచ్చరించాము. అంతేగాని అక్కడ భిన్న భిన్న శబ్దం ఉచ్చరించలేదు. అందుకే నా అష్టౌ గో శబ్ద ఇది, గో శబ్ద ఇది అని చెప్పి ఇక్కడ అలా లేదు, అలా ఉచ్చరించడం లేదు, అలా సంఖ్యను చెప్పడం లేదు అని సిద్ధాంతం చెప్పినప్పుడు కిమతో యద్దేవం, ఒకవేళ అలా ఉచ్చరించినట్లయితే దోషమేముంది అని పూర్వపక్షం. కిమతో యద్దేవం, ఒకవేళ అనుకున్న అలా ఉచ్చరించినట్లయితే ఏమవుతుందండి? అనేన వచనేన అవగమ్యతే ప్రత్యభిజ్ఞానంతి ఇది. ఇప్పుడు అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే మనకి అదే శబ్దం ఉచ్చరిస్తున్నారు కదా అంటే మరి ఎలా తెలుస్తుంది? కిమతో యద్దేవం ఏవో అలాగైతే ఏ రకంగా ఏ విధంగా మనకు అర్థమవుతుందంటే ఏ రకంగా అర్థమవుతుంది? అనేన వచ్చింది. ఇప్పుడు ఏదో గో శబ్దం ఉచ్చరించాడు 8 సార్లు, ఉచ్చరించినప్పుడు దానివల్ల పూర్వంలో ఏ శబ్దంతో ఉచ్చరించాడో దానికి అయితే ఏ అర్థం తీసుకున్నామో అవగతమైందో అదే అర్థం మళ్ళీ ప్రత్యభిజ్ఞ అంటే అలాగే అనుభూతి కలుగుతుందన్నమాట. అదే అర్థాన్ని బోధిస్తున్నామట. అందుకే అనేన వచనేన అవగమ్యతే ప్రత్యభిజ్ఞానంతి ఇది, అదే అర్థం చేసుకుంటా అని చెప్పి మనకు తెలుస్తుంది. భిన్నమైన శబ్దం అయినట్లయితే అక్కడ అర్థం అభిభావం వచ్చేది కాదనమాట. అదే వచ్చిన ద్వారా మాట మనకి ఉచ్చరిస్తున్నా అంటే అది పూర్వంలో ఏ శబ్దాన్ని ఉచ్చరించాడో అదే శబ్దం తర్వాత ఉచ్చరించబడింది అనే ప్రత్యభిజ్ఞ అంటే అలాంటి జ్ఞానం అతనికి అనుభూతి కలుగుతుంది. అందుకే అనేన వచనేన అవగమ్యతే ప్రత్యభిజ్ఞానంతి ఇది అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాడు సిద్ధాంతి దాకా చెప్పాడు. అలాగే ఏమంటున్నా అంటే వయం తావత్ ప్రత్యభిజ్ఞానీమో నహ కర్ణ దౌర్బల్యం, వయం తావత్ ప్రత్యభిజ్ఞానీమః నహ కర్ణ దౌర్బల్యం. ఇక్కడ ఏమంటున్నా అంటే మేము వయం తావత్ ప్రత్యభిజ్ఞానీమః నా, ఇక్కడ మీరు చెప్పి వయం మేము అలాగా అక్కడ ఉచ్చరించి ఏదైతే ఉందో మేము అర్థం చేసుకోవడం కాదు. ప్రత్యభిజ్ఞానీమోనా కానీ నా కర్ణ దౌర్బల్యం, అలాగే మాకు మా కర్ణేంద్రియులకు దోషం ఉంది అంటే ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో సాధనం అంటే మన శ్రోత్రం ఏవైతే ఉందో వాటి దుర్బలత కారణంగా, లోప కారణంగా, దోష కారణంగా నువ్వు వినలేకపోతున్నావు అంటావా? అర్థం చేసుకోలేకపోతున్నావు అంటే అలా కూడా కాదు, మాకు అర్థమవుతుంది, తెలుసుకుంటున్నామట. వయం తావత్ ప్రత్యభిజ్ఞానీమో నా నహ కర్ణ దౌర్బల్యం అలా అనుకుంటున్నామో మాకు ఇంద్రియ దోషం వలన అలాగా వినిపించలేదు, అలాగా అర్థం కాదని చెప్పి అలా కూడా కాదు. మాకు అది వచ్చిన ద్వారానే మనకు స్పష్టమవుతుంది. గో శబ్దాన్ని మేము ఈసారి ఉచ్చరించవలసిన అవసరం లేదు, మళ్ళీ ఉచ్చరించిన అదే శబ్దం అని చెప్పి మాకు ప్రత్యభిజ్ఞ కలుగుతుంది. అంటే ఆ అనుభూతి ఆ జ్ఞానం కలుగుతుంది అదే శబ్దం అని చెప్పి. కాబట్టి మా ఇంద్రియ దౌర్బల్యం కూడా ఇంద్రియం యొక్క దుర్బలత కూడా మాకేం లేదు అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించామట. హం యహుబి జాంతే హే వయం తావత్ ప్రత్యజాని, అది మాకు తెలుసు ఏమని, వయం हम यह भी जानते हैं कि हमारे इंद्रियों में कोई दुर्बलता नहीं है. ఇక్కడ ఏమంటాం? వయం తావత్ ప్రత్యభిజానీమః,
అక్కడ ఏ వచనం అయితే ఉల్లేఖించబడిందో అది మాకు తెలుసు. ఏమని? నా కర్ణ దౌర్బల్యం నా, అందుకే మాకు తెలుసు కాబట్టి అది అర్థం చేసుకుంటాం. అంతేగాని మాకు ఇంద్రియాలు దుర్బలత అంటే ఏది లేదన్నమాట. నహ అంటే మాకు కర్ణ దౌర్బల్యం నాకసం ఇలా కలుపుకోండి. ఇంద్రియాలో దుర్బలత ఉందని చెప్పి అలా కాదు, అది మాకు అర్థమవుతుంది. అంటే అదే శబ్దం ఉచ్చరిస్తున్నారు మాటి మాటికి, అదే ప్రయోగమే ఉల్లేఖించబడుతుంది మాటి మాటికి అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. ఏవం అన్యేపి ప్రత్యభిజానంతి స ఏవ అయమితి. అందుకే కేవలం నేనే కాదు, అందరూ కూడా, మిగిలిన వాళ్ళు కూడా అదే విధంగా పూర్వంలో ఏ శబ్దం ఉచ్చరించబడిందో అదే మళ్ళీ ఉచ్చరించబడుతుంది, మళ్ళీ అదే ఉచ్చరించబడుతుంది. కానీ శబ్దం అదే, కానీ భిన్న శబ్దం కాదు, భిన్నంగా ఉత్పన్నం కాలేదు, భిన్నంగా ఉచ్చరించబడలేదు. కాబట్టి అదే శబ్దం. అంటే గో శబ్దం ముందు ఏదైతే ఉచ్చరించబడిందో అదే అదే అంటున్నట్టు మాటి మాటికి అందరూ కూడా ఆ అది నిత్యం కాబట్టి అలా ఉల్లేఖించుకో, నిత్యం కాకపోతే అలా ఉల్లేఖించామన్నమాట. అందుకే నేనే కాదు, ఏమో అన్యేపి ప్రత్యభిజానంతి సా ఏవ అయమితి, అదే అని చెప్పి మిగతా వాళ్ళు కూడా, మిగిలిన వాళ్ళు కూడా అదే విధంగా అదే శబ్దాన్ని ఉచ్చరిస్తున్నారు అని చెప్పి వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు, అదే విధంగా చెప్తున్నారు కూడా. కాబట్టి జానానః ప్రత్యభిజ్ఞానానాః సతి సాదృశ్యేన వ్యామూఢాః స ఇతి వక్ష్యంతి. ఇక్కడ ఏమంటున్నా అంటే ప్రత్యభిజ్ఞానేన, ప్రత్యభిజ్ఞానం అంటే అక్కడ ప్రత్యభిజ్ఞ కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉండేదో ప్రత్యభిజ్ఞానానాః సతి, అలా తెలుసుకున్నప్పుడు కూడా సాదృశ్యేన వ్యామూఢాః స ఇతి వక్ష్యంతి. ఇలాగ తెలుసుకున్నప్పుడు కూడా ఏమంటున్నా అంటే, లేదంటే మీరు సాదృశ్యంగా ఉంది కాబట్టి గో శబ్దము ముందు ఏదైతే ఉచ్చరించదో అదే మళ్ళీ ఉచ్చరించబడింది అంటే పూర్వపక్షం అంటున్నామట. అది నువ్వేమంటున్నావు, ముందు ఏదైతే ఉచ్చరించబడిందో మళ్ళీ అదే ఉచ్చరిస్తున్నాను అంటున్నావు. కాదండి, ఆ గో శబ్దం ఏదైతే ఉచ్చరించిందో అది నష్టం అయిపోయింది, మళ్ళీ ఉత్పన్నమైంది, మళ్ళీ ఉచ్చరించబడింది. దానికి సదృశ్యంగా ఉంది కానీ నువ్వు అలా అంటున్నావు అంతే. అది వ్యామోహం అంటే వ్యామోహంగా భ్రాంతి కారణం అలా అంటున్నావు, వాస్తవంగా అక్కడ లేదు. సాదృశ్యేన వ్యామూఢాః స ఇతి వక్ష్యంతి. అంటే మోహ కారణంగా లేదంటే భ్రాంతి కారణంగా నువ్వు అలా ఉచ్చరిస్తున్నావు, అలాగా ఉచ్చరిస్తున్నావు. సాదృశ్యేన వ్యామూఢాః స ఇతి వక్ష్యంతి, అదొక నువ్వు ప్రస్తావిస్తున్నావు. కాబట్టి అదే శబ్దం కాదు, భిన్న శబ్దం అని చెప్పి పూర్వపక్షి అంటున్నాడు. దానికి మళ్ళీ సిద్ధాంత తత్నా అలా కాదు, ఎందుకంటే తత్నా అని నిషేధించే వెంటనే మళ్ళీ నాహితే సదృశ అయితే ప్రతీయంతి, అది సదృశ్యం అని చెప్పి మాకు ప్రతీతి కలగడం లేదు. అది అదే శబ్దం అని ప్రతీతి కలుగుతుంది. ఎవరైనా కూడా అదే చెప్తున్నారు అనమాట. ముందు ఏ శబ్దం ఉచ్చరించి అదే శబ్దం మళ్ళీ ఉచ్చరించబడింది, అదే అని చెప్పి మనం అంటున్నామట. కాబట్టి ఆ శబ్దం నిత్యం కాబట్టి మనకి అదే అని అంటున్నాం. భిన్న శబ్దం అయితే అది నష్టమే మళ్ళీ ఉత్పన్నమైంది అన్నట్లయితేనా ఆ శబ్దం అలా ఉచ్చరించబడదు. అందుకే నాహితే సదృశ అయితే ప్రతీయంతి, ఆ రకంగా మనం అర్థం ప్రతీతి కలగడం లేదు, అనుభూతి కలగడం లేదు. కిం తర్హి, ఏం కలుగుతుంది? సా ఏవ అయమితి, అదే శబ్దం అని చెప్పి ప్రతీతి కలుగుతుంది, కానీ అదే శబ్దాన్ని మళ్ళీ ఉచ్చరించబడిందని అర్థం చేసుకుంటున్నాం. కానీ ఇది భిన్న శబ్దము, అది ఉచ్చరించి నష్టమైంది, మళ్ళీ ఉత్పన్నమైంది, మళ్ళీ నష్టమవుతుంది, ఉత్పన్నమవుతుంది, అలాగా ప్రతీతి కలగడం లేదు. సా ఏవ అయమితి, అదే శబ్దం మళ్ళీ ఉచ్చరించబడింది అని చెప్పుకుంటున్నాం, కానీ భిన్న శబ్దంగా మనం భిన్నంగా ఉత్పన్నమని చెప్పి చెప్పుకోవడం లేదు. అందుకే సా ఏవ అయమితి అని చెప్పి ఈ రకంగా సిద్ధాంతి చెప్తున్నాడు అనమాట. మళ్ళీ ఏమంటున్నా అంటే విదితేచ స్ఫుటే అన్యత్వే వ్యామోహ ఇది గమ్యతే. విదితేచ స్ఫుటే అన్యత్వే విదిత ఏవ వ్యామోహ ఇది గమ్యతే ఇత్యర్థః. కింద టిప్పణిలు ఇచ్చాడు. ఓకే, విదితేచ అంటే అర్థం చేసుకున్నప్పుడు స్ఫుటే అన్యత్వే వ్యామోహ ఇది గమ్యతే. అది అర్థం చేసుకున్నప్పుడు స్ఫుటే అన్యత్వే, మళ్ళీ అది ప్రస్ఫుటితమైనప్పుడు మళ్ళీ అభివ్యక్తం చేసినప్పుడు అన్యత్వే వ్యామోహ ఇది గమ్యతే, అది మళ్ళీ అన్యత్వంగా భిన్నంగా ఉచ్చరించినప్పుడు అర్థమైన తర్వాత నువ్వు ఆ వ్యామోహంగా చెప్పొచ్చు. వ్యామోహ రూపంలో నీకు అర్థమవుతుంది. విదితేచ స్ఫుటే అన్యత్వే విదితేచ వ్యామోహ ఇది గమ్యతే. స్ఫుటే కింద టిప్పణిలో స్ఫుటే అన్యత్వే విదిత ఏవ, స్ఫుటే అన్యత్వ విదిత ఏవ, అది మనకు స్పష్టంగా అర్థమైంది. వ్యామోహ ఇది గమ్యతే ఇత్యర్థః. మహోదయ, మీరు ఒక లైన్ దాటిపోయారు మహోదయ. ఏంటండి? మీరు ఇక్కడ ప్రత్యభిజానానాః సతి అని వెళ్ళిపోయారండి. ఇక్కడ ఏమన్నాడంటే ప్రత్యభిజానానాః
ప్రత్యభిజానంతి చేత్ అని మీరు దానికి పక్క లైన్కి వెళ్ళిపోయారు. ఒక సందర్భం మిగులుతుంది, అందుకే ఇక్కడ మనకు సంగతి కూర్చోడం లేదు. ఓకే. అదే ప్రత్యభిజ్ఞానానాః ప్రత్యభిజానంతి చేత్. బాగా దానికి ప్రత్యభిజ్ఞ కలిగిన వాళ్ళు మాకు తెలుసు అని చెప్పి ఒకవేళ అనుకున్నట్లయితే ప్రత్యభిజానంతి చేత్ అలా అనుకున్నట్లయితే వయమిహ అన్యేపి వయం వయం వయమివ అన్యేపి నా అన్యః ఇది వక్తుమర్హంతి. వయం ఇవ అంటే మనకు సదృశ్యంగానే అన్యేపి మిగిలిన వేద వాళ్ళు కూడా ఎవరైతే నా అన్యాయతి, వేద వాళ్ళు భిన్నమని కూడా కాదు, భిన్నంగా అని చెప్పి చెప్పనీకి లేదు. నా అన్యాయతి వక్తుమర్హంతి, అన్య వేద వాళ్ళని చెప్పి చెప్పనీకి ఇక్కడ లేదు. ప్రత్యభిజానానః ప్రత్యభిజానంతి చేత్ ఒకవేళ అనుకున్నట్లయితే వయమివ అన్యేపి అంటే మనలాగే వేద వాళ్ళు కూడా నా అన్యాయతి వక్తుమర్హంతి, వాళ్ళు భిన్నం అని చెప్పి అలా ఎవరు అనుకోవడం లేదు. భిన్నమైన శబ్దం చెప్పి భిన్నమైన శబ్దంగా ఉచ్చరించబడుతుందని చెప్పి చెప్పడం లేదన్నమాట. అథ మతం అన్యత్వే సతి సాదృశ్యేన ఒకవేళ అలాంటి మతం ఉన్నట్లయితే, అలాంటి అంగీకరించినట్లయితే అన్యత్వే సతి అన్యత్వే సతి అన్యత్వం అంటే భిన్నత్వం మనకు ఏర్పడినప్పటికి కూడా సాదృశ్యేన వ్యామూఢాః స ఇది వక్ష్యంతి. ఇక్కడ నా ఇక్కడ అన్యః తెలిసిన వాళ్ళు ఒకదే కాకుండా వయమివ మనలాగా సదృశ్యంగా అన్యేపి నా అన్యాయతి వక్తుమర్హంతి. కేవలం మనమే కాదు, వేద వాళ్ళు కూడా అలా చెప్పడం లేదు. నేను ఒక్కడే అనుకుంటున్నావా, వేదాలు కూడా అలా చెప్పడం లేదు, అలాగా అంగీకరించడం లేదు అని సిద్ధాంతి రకం చెప్పాడు. అప్పుడు మతం ఇక్కడ ఏంటంటే అన్యత్వే సతి, ఇక్కడ అన్యత్వే సతి సాదృశ్య కారణంగా భ్రాంతి కారణంగా వాళ్ళను అదే అని చెప్పి చెప్తున్నారు. స ఇది వక్ష్యంతి అదే అని చెప్పి చెప్తున్నారు అని మళ్ళీ పూర్వపక్షి ఈ మాటకు అన్నాడు అన్నమాట. అప్పుడు తత్ నా అని చెప్పి సిద్ధాంతి మళ్ళీ ఖండించాడు. నహి తే సదృశ్య ఇది ప్రతీయంతి, నేను సదృశ్యంగా ఉన్నాయని ప్రతిదీ కలగడం లేదు. కిం తరిహి సా ఏవ అయమితి అని చెప్పి అప్పుడు ఈ రకంగా సమానం చెప్పాడు. ఇప్పుడు చెప్పండి మహోదయ. ఏమంటారు. ఇక్కడ కొంచెం క్లారిటీ రాలేదు మహోదయ. ఇక్కడ వయమివ అన్యేపి నా అన్యైతి వక్తుమర్హతి అందరు కొంచెం కిందన హిందీ ఏదో చూసి చెప్పండి మహోదయ, అది కొంచెం క్లారిటీ. వయమివ అంటే మనకు సమానంగానే అన్యేపి, ఓకేనా. అన్య అంటే ఇతరులు కూడా నా అన్యాయతి వక్తుమర్హంతి, ఇది భిన్నమైన శబ్దము ఉచ్చరించబడే శబ్దం అయితే ఉందో భిన్నమే అని చెప్పి నేను ఒక్కనే కాదు వేద వాళ్ళు చెప్పడం లేదన్నమాట. వాళ్ళు కూడా ఏమంటున్నారు, అదే శబ్దాన్ని ఉచ్చరిస్తున్నా అని చెప్పి అంటున్నా అన్నమాట. భిన్నమైన వాళ్ళు నా అన్యాయతి వక్తుమర్హంతి, ఇది అన్యమైన శబ్దము భిన్న ప్రతిశా ఉచ్చరించబడే శబ్దం భిన్న భిన్నంగా ఉందని చెప్పి అలా వేద వాళ్ళు చెప్పడం, నేను ఒక్కనే కాదు వేద వాళ్ళు చెప్పడం లేదు ఆ రకంగా. అంటే అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు అన్న విధంగా చెప్తున్నాడు, అంతే కదా మహోదయ. అందరూ అంగీకరిస్తున్నారంటే అందరికీ కలుపుకుంటున్నాడు ఈ సిద్ధాంతం. అవును, అదే శబ్దం అని చెప్పి అర్థమైంది. ధన్యవాదాలు. అలాగే సాయేవ అయమితి విదితేచ స్ఫుటే అన్యత్వే, ఈ రకంగా మనకు ఆ అర్థం విదితమైనప్పుడు వ్యామోహ అయితే గమ్యతే, వ్యామోహ అయితే అలాగా భ్రాంతి కారణంగా నువ్వు అలా అంటున్నా అంటే విదితేచ. ఇక్కడ ఒక శబ్దం కింద చూసినట్లయితే और यदि आपका यह विचार है भिन्नत्व होने पर सादृश्यता से व्यामोह हुए वही है ऐसा कहेंगे तो यह ठीक नहीं। वे पुरुष सदृश्य है यह नहीं जानते हैं, तो क्या जानते हैं, यह वही है। అలాగే అర్థం చేసుకుంటున్నాను. ఇక్కడ భిన్నత్వ का विस्पष्ट ज्ञान होने पर व्यामोह जाना जाता है. ఇక్కడ విదితేచ స్ఫుటే అన్యత్వే అంటే ఏది తెలుసుకున్నది అన్యం అని తెలిసినప్పుడు అది అన్యం అంటున్నామంటే అది వ్యామోహ కారణంగా అంటున్నాం. కింద భిన్నత్వక విస్పష్ట జ్ఞాన హోనే పరిహి అంటే ఇది భిన్నంగా ఇది భిన్నమైన శబ్దం అని చెప్పి అది విస్పష్టంగా మనకు స్పష్టమైనప్పుడే వ్యామోహ జానా జాత అంటే వ్యామోహపూర్వకంగా అనుకుంటామట. అంటే అది భిన్నంగా తెలిసినప్పుడే అది వ్యామోహాన్ని భ్రాంతి అని చెప్పి మనం చెప్పుకుంటామట. అది భిన్నమైంది శబ్దం అని చెప్పి అది స్పష్టంగా మనకు అర్థమైనప్పుడు అవగతమైనప్పుడు ఇది వ్యామోహపూర్వకంగా చెప్పబడుతుందని చెప్పి మనము ఆ రకం ప్రస్తావించుకుంటాం. నచ
అయం అన్య, కానీ ఇది అన్యం కాదు. నువ్వు స్పష్టంగా అదే ఆ భిన్నమైన శబ్దం తెలుస్తుందండి అని, అందుకే కానీ నువ్వు వ్యామోహ కారణంగా అలాగ అంటున్నావు అని అన్నట్లయితే అది కూడా కాదు. ఎందుకంటే నచ అయం అన్య, ఇది అన్య కాదు అంటే అదే శబ్దమే. ఎందుకంటే ప్రత్యక్షం అన్యద్వా ప్రమాణం అస్తి. ఇక ఎందుకంటే ఇది కాదు అని చెప్పడానికి ప్రత్యక్షం అన్యద్వా ప్రమాణం అస్తి. ఇక్కడ ఇది ప్రత్యక్షం కాదు, ఇది అదే శబ్దం కాదు అని చెప్పడానికి దగ్గర ప్రమాణం అంటే ఏది లేదు. ఇది కాదు అని చెప్పి అదే శబ్దం కాదు అని చెప్పడానికి ఏమైనా అన్యత్ ప్రమాణం ఉందా? ఆ ప్రమాణం కూడా నీ దగ్గర లేదు అని అదే శబ్దాన్ని దాన్ని ఫోకస్ చేసి సిద్ధాంతి గట్టిగా చెప్తున్నామాట. అందుకే అన్య ఇది నాచ అయం అన్య ఇది అంటే అన్య భిన్నమైన శబ్దం కాదు. ఎందుకంటే ప్రత్యక్షం అన్యద్వా ప్రమాణం అస్తి. ప్రత్యక్షం అంటే ఇది కాదు, ఇది భిన్నమైన చెప్పడానికి ప్రత్యక్షమైన అన్య ప్రమాణం దగ్గర ఉంటే ఆ ప్రమాణం కూడా లేదన్న. అందుకే ఇది పూర్వంలో వచ్చిన శబ్దము అది నిత్యం కాబట్టి శబ్దం మనకు అదే శబ్దం అంగీకరించబడుతుంది. భిన్న భిన్న శబ్దం కాదు, ప్రతిసారి ఉత్పన్నం కావడం లేదు, నష్టం కావడం లేదు. అది తీసుకోవాలంటగా నష్టం కాలేదు, శబ్దం ఉంది కాబట్టి అదే అర్థం బోధిస్తుంది అన్నట్టుగా సిద్ధాంతి చెప్పాడనమాట. అస్తు, ఇలా గట్టిగా చెప్పేసరికి మళ్ళీ స్యాత్ ఏత అనుకుందాం. సరే నువ్వు చెప్పినట్టుగానే బాగానే ఉంది, అదే శబ్దము ఉచ్చరించబడుతుంది మాటి మాటికి. అది అదే శబ్దం ఉచ్చరించబడుతుందని ఆ రకంగా తీసుకున్నట్లయితే బుద్ధి కర్మని అపి తే ప్రత్యభిజ్యాయేత జ్యాయేతే తేపి నిత్య ప్రాప్నుత. అప్పుడు స్యాత్ ఇత నువ్వు అంటున్నావు కదా, అదే శబ్దం వచ్చిన శబ్దం నిత్యం అని చెప్పి, అటువంటి బుద్ధి కర్మని అపి, బుద్ధి కర్మని అంటే బుద్ధి అంటే జ్ఞానము, ఆ కర్మ అయితే ఉందో ఆ జ్ఞానం, బుద్ధి అంటే జ్ఞానం, ఇక్కడ బుద్ధి అది కర్మ అయితే ఉందో అవి రెండు కూడా తేపి ప్రత్యభిజ్యాయేతే, అవి రెండు కూడా అలా నిత్యం అని చెప్పి తెలిసిపోతాయి. బాగా కర్మ అనేది నష్టమవుతుంది, జ్ఞానం వెంటనే పదవి చెందుతుందని మనం చెప్పుకుంటాం కదా, అంటే అనిత్యం అని చెప్పుకుంటాం. అటువంటిప్పుడు ఈ జ్ఞానము ఈ కర్మ ఏదైతే ఉంది ఇవి రెండు కూడా తే ప్రత్యభిజ్యాయేతే తేపి నిత్య ప్రాప్నుత, ఇవి కూడా ప్రత్యభిజ్య కలుగుతుంది. దీని ప్రకారంగా ఇవి రెండు నిత్యము, జ్ఞానము కర్మము రెండు నిత్యం అని చెప్పి ఆ దోషం వస్తుంది, ఆ దోష ప్రసక్తి వస్తుంది. ఏంటి? ఎందుకంటే రెండు అనిత్యం అనమాట. నీ ప్రకారం వెళ్తే అదే శబ్దాన్ని నువ్వు అంగీకరించినట్లయితే ఈ కర్మ ఈ జ్ఞానం కూడా నిత్యం అని చెప్పి స్వీకరించాల్సి వస్తుంది. అందుకే నిత్య ప్రాప్తి ఇవి నిత్యం అని ఆ ప్రసక్తి ఆ సందర్భం వస్తుంది అని పూర్వపక్షి అన్నాడు. అప్పుడు దానికి సిద్ధాంతి నైష దోష, ఇది దోషం కాదు. ఈ జ్ఞానము ఈ బుద్ధి కర్మ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఇవి నిత్యం ప్రాప్తం నిత్యంగా అభివ్యక్తం అవుతాయి అన్నప్పుడు ఇది దోషం కాదు. నా ఏష దోష, ఇది దోషం కాదు. ఎందుకు? నహితే ప్రత్యక్ష, నువ్వు ఈ జ్ఞానం అంటున్నావు, ఈ కర్మ అంటున్నావు, ప్రత్యక్షంగా ఉన్న కర్మ చేసి ఆ కర్మ నష్టం అయిపోయింది. ఉచ్చరించినప్పుడు ఏ కర్మ చేశావు ఆ కర్మ అక్కడ ఉందా? కర్మ నష్టమైంది. ఆ ఉచ్చరించిన శబ్దంలో ఏ జ్ఞానం అయితే ఉత్పన్నమైందో ఆ జ్ఞానానికి రంగు రూప ఆకృతి ఏమైనా ఉందా? అది నష్టమైపోయింది అనమాట. అవి ప్రత్యక్షం లేవన్నమాట, కాబట్టి ఆ దోషం రాదు. అందుకే నహితే ప్రత్యక్ష, ఈ బుద్ధి అనేది కర్మ అనేది అంటే జ్ఞానం అనేది కర్మ అనేది ప్రత్యక్షం లేవు కాబట్టి ఆ దోషం రాదు. అందుకే ప్రత్యక్ష నిత్య ఏవ, ఒకే ప్రత్యక్షమైతే నువ్వు చెప్పిన నిత్యంగా అంగీకరించే వాళ్ళం. ఆ శబ్దం ప్రత్యక్షమైన ఆ కర్మ ఆ బుద్ధి అనేది జ్ఞానం ప్రత్యక్షమైనట్లయితే నువ్వు చెప్పినట్టుగా అది నిత్యంగా స్వీకరించే వాళ్ళం. కానీ ఇక్కడ ప్రత్యక్షంగా లేవు. ప్రత్యక్షే నిత్య ఏవ, ఒక ప్రత్యక్షమైనట్లయితే నిత్యంగా అంగీకరించే వాళ్ళము. కానీ హ్యస్తనస్య శబ్దస్య వినాశాత్ అన్యో అద్యతన ఇది చేత్, లేదండి హ్యస్తనస్య శబ్దస్య వినాశాత్, హ్యస్తన శబ్దస్య అంటే నిన్న ఉచ్చరించిన శబ్దం ఏదైతే ఉందో అది వినాశం అయిపోయింది. ఈ రోజు మళ్ళీ అన్యో అద్యతన ఇది చేతి, ఏదో ఉచ్చరించిన శబ్దం అయితే ఉందో అది భిన్నమైంది. నిన్న ఉచ్చరించిన శబ్దం అయితే ఉందో అది నష్టమైపోయింది, వినాశం అయిపోయింది, నష్టం అయిపోయింది. అన్యో అద్యతన ఇది చేతి, ఈ రోజు ఉచ్చరించిన శబ్దం అన్యమైంది అంటే భిన్నమైంది, భిన్నంగా ఉత్పన్నం చేయబడింది ప్రయత్నం ద్వారా అని అన్నట్లయితే దానికి సమాధానం సిద్ధాంతి నయేష వినష్ట, ఇది వినష్టం కాలేదు. నువ్వు అంటున్నావు కదా నిన్న ఉచ్చరించిన శబ్దం నష్టం అయిపోయింది, ఈరోజు మళ్ళీ ఉచ్చరించిన శబ్దం అయితే ఉందో భిన్నమైంది అంటున్నావు కదా. ఓకే, అలా అన్నట్లయితే అది కూడా అసలు నా ఏష వినష్టమే కాలేదు. ఆ జ్ఞానం మనం నిన్న చూసిన జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం నష్టమైనట్లయితే ఆ జ్ఞానం మళ్ళీ ఆ స్మృతి మనకు ఉండేది కాదు. అది నష్టం కాదు కాబట్టి ఆ జ్ఞానం స్మృతి అలాగే ఉంది కాబట్టి ఆ కలిసి కంటిన్యూ మళ్ళీ అదే అర్థం చేసుకుంది. నిన్న
ఎక్కడైతే నేను ఈ విషయాన్ని తెలుసుకున్నా, ఏ వ్యక్తిని చూసినా అదే అదే జ్ఞానం నీకు స్మరణలోకి వస్తుందన్నమాట. అదే అనిత్యం అయినట్లయితే ఆ జ్ఞానం మనకు స్ఫురణలోకి స్మృతిలోకి వచ్చేది కాదనమాట. అందుకే ఆ రకంగా సిద్ధాంతం అంటే నా ఏష వినష్ట, ఇది వినష్టం కాలేదు. యత ఏనం పునరుపలభామహే, ఎందుకంటే అదే విషయాన్ని అదే సందర్భాన్ని మనం మళ్ళీ పొందుతున్నామట. నేను జరిగిన సంఘటన, జరిగిన విషయాలు ఏవైతే ఉన్నాయో, నేను జరిగిన వ్యక్తిని చూసామో లేదా ఇంకేమైనా క్రియాకలాపాలు చేసామో అవన్నీ మనకు స్మృతిలో ఉన్న అక్కడి నుంచి మనం కంటిన్యూ చేసుకుంటాం. ఆమె అక్కడికి ఆగిపోయిన కదా మనం అలా అదే కంటిన్యూ చేస్తున్నాం. అది నిత్యం కాకపోయినట్లయితే మనం అక్కడి నుంచి మళ్ళీ అలా అదే స్థితిని మనం కంటిన్యూ చేసుకునే వాళ్ళం కాదనమాట. అందుకే నా ఏష వినష్ట, ఇది వినష్టం కాదు. యత, ఎందుకంటే ఏనం పునరుపలభామే, వాటిని మళ్ళీ పొందుతున్నాం కాబట్టి. నష్టం అయినట్లయితే పొందే వాళ్ళం కాదు. నష్టం కాలేదు, నిత్యంగా ఉంది కాబట్టి మనం మళ్ళీ పొందుతున్నాం. అదే స్థితి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం. అదే సందర్భాన్ని అదే విషయాన్ని కంటిన్యూ తీసుకెళ్ళిపోతున్నాం. అందుకే ఇది మళ్ళీ పొందుతున్నాం అని చెప్పి సిద్ధాంతం చెప్పేందుకు నిత్యమైంది. నహి ప్రత్యక్ష దృష్టం ముహూర్తం ప్రత్యక్ష దృష్టం ముహూర్తం అదృష్టం వా ఇది చేత్ నహి ప్రత్యక్ష దృష్టం ముహూర్తం ముహూర్తం అదృష్ట్వా శబ్దం ఉంది ఇక్కడ, ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి, నహి ప్రత్యక్ష దృష్టం ముహూర్తం అదృష్ట్వా పునరుపలభ్యమాన ప్రత్యభిజ్ఞానంతో వినష్టం పరికల్పయంతి. అది కేవలము నా ప్రత్యక్ష దృష్టం ముహూర్తం అదృష్ట, అంటే ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటి స్థితిని అదృష్ట చూడకుండా ఉపలభ్యమానం ప్రత్యభిజ్ఞానంతో వినష్టం పరికల్పయంతి ఇది నా, అంటే ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటి సందర్భాన్ని, ముహూర్తాన్ని, మన ఘటన విశేషాన్ని చూడకుండా దాన్ని ఉపలభ్యమాన ప్రత్యభిజ్ఞానంతో అది మళ్ళీ ఉపలబ్ధం అవుతుందని చెప్పి ఏదైతే అంటున్నావో అది వినష్టం పరికల్పయంతి, అది నష్టమైందని వాళ్ళు పరికల్పన చేసుకుంటున్నారని చెప్పడము నా, అలా పరికల్పన చేసుకునేది యథార్థంగా అది ఉపలభ్యమైంది, ప్రత్యక్షంగా ఉంది. ప్రత్యక్ష దృష్టం ముహూర్తం అదృష్ట, దాన్ని చూడకుండా ఉపలభ్యమానం ప్రత్యభిజ్ఞానంత మళ్ళీ ఉత్పన్నమైంది మళ్ళీ తెలుసుకుంటున్నా అనే సందర్భం అయితే ఉందో వినష్టం నా పరికల్పయంతి, నాకు సంబంధం ఇక్కడ కలుపుకోవాలి. వినష్టం నా పరికల్పయంతి అంటే దాన్ని జరిగిపోయిందని నువ్వు పరికల్పన చేసుకుంటాను అనుకుంటున్నావా? అలా పరికల్పన చేసుకోవడం లేదు, ఊహించుకోవడం లేదు అన్నమాట. యథార్థ ప్రత్యక్షంగా ఉంది కాబట్టి అది అదృష్టం కాదు, అది ప్రత్యక్షమే. అది ప్రత్యక్షంగా కనిపిస్తుంది కాబట్టి మనకు అది పరికల్పన కాదు అని చెప్పి సిద్ధాంతి చెప్పాడు. మహోదయ అక్కడ ఇది కొంచెం మళ్ళీ చెప్పండి మహోదయ, ఇది కొంచెం క్లియర్ అవ్వలేదు మహోదయ. అంటే మీరు ఇప్పుడు ప్రత్యక్ష దృష్టం ముహూర్తం అంటే ప్రత్యక్షంగా చూస్తున్నట్టు ముహూర్తాన్ని అదృష్ట చూడకుండా పునరుపలభ్యమాన ప్రత్యభిజ్ఞానంత, అంటే మళ్ళీ ఆ శబ్దం అయితే ఉచ్చరించబడుతుందో అది ఉపలబ్ధం అవుతుందో అది గతంలో ఉచ్చరించిన శబ్దం అయితే ఉందో లేదంటే జరిగిన క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో స్థాన విశేషంలో అవి తెలుసుకుంటున్నాయి కదా, అవి వినష్టం నా పరికల్పయంతి, అంటే నష్టమైనటువంటివి మళ్ళీ ఉపలబ్ధమవుతున్నాయి అవి. అందుకే వాటిని నువ్వు నష్టమైన వాటిని ఉపలబ్ధమయ్యాయి అలాగా ఉపలబ్ధమైనట్టుగా నువ్వు పరికల్పన చేసుకుంటున్నావు, అంటే ఊహించుకుంటున్నావు. ఉపలభ్యమైన ప్రత్యభిజాత అంటే ఉపలబ్ధమైన వాటిని ఊహించుకుంటున్నావు. ఏ రకం ఊహించుకుంటున్నావు అంటే నేను ప్రత్యక్షంగా చూసావు అని చెప్పి నువ్వు కల్పన కలిగి అలా ఊహించుకుంటున్నావు, వాస్తవంగా లేదు అక్కడ. అది కొత్త శబ్దం ఉత్పన్నమైంది. ఓకే, అస్తు మహోదయ. అంటే మీరు వినష్టం పరికల్పయంతి నువ్వు అంటున్నావు, అంటే వినష్టం అంటే వినష్టమైతే గతంలో జరిగినటువంటి సందర్భాలు క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో అవి వినష్టమైనటువంటి వాటిని పరికల్పించుకుంటున్నావు, నువ్వు అనుకుంటున్నావేమో. అలా పరికల్పన చేసుకోవడం లేదు మేము. నాహి ప్రత్యక్షంగా కనిపించేటువంటి సందర్భాన్ని, ఘటన విశేషాన్ని చూడకుండా కేవలం ఉపలబ్ధమైనటువంటి వాటిని తెలుసుకుంటున్నాము, అంటే వినష్టమైన పరికల్పన చేసుకుంటాను అనుకుంటున్నావా? అలా కూడా కాదు.
నా పునః ఉపలబ్ధమాన అన్నాడు కదా మహోదయ. అదే మళ్ళీ మళ్ళీ ఉపలబ్ధమైంది నువ్వు దాన్ని ఊహించుకుంటున్నావు అనుకుంటున్నావా? అలా కూడా కాదు, నా పరికల్పన చేసుకునేలాగా. గతంలో ఆ జ్ఞానానుభూతి ఉంది కాబట్టి అక్కడి నుంచి కంటిన్యూ చేసుకుంటున్నామట. అది నష్టమై భిన్నమైంది అంటే అది అది కంటిన్యూ అయ్యేది కాదు, ఆ స్మృతి అదే ఉండేది కాదన్నమాట. అంటే వినష్టం నా పరికల్ప్యత అన్నాడు కదా మహోదయ. అంటే ఇప్పుడు వినష్టం పుని ఉపలభ్యమాన ప్రత్యభిజాంత, అది మళ్ళీ ఉపలబ్ధం చేసుకునే వాటిని వినష్టమైన దాన్ని నువ్వు పరికల్పన చేసుకుంటున్నావా అనుకుంటున్నావో అలా కూడా కాదు. నా పుని పరికల్పయామ, నా పరికల్పయంతి అని చెప్పాడు అనమాట. వినష్టం పరికల్పయంతి ఏంటండి? తర్వాత లైన్ లో లౌకిక ఉదాహరణ ఇచ్చారు మహోదయ. కింద దాని తర్వాత ముందు ఇచ్చాడు వీడు. ఓకే, అస్తు ఉత్తమం. అందుకే పరికల్పయంతో ద్వితీయ పరికల్పన అనుకున్నట్లయితే పరికల్పయంతో ద్వితీయ సందర్శనే మాతరి జ్యాయాయం పితరివ న అస్వస్యు. ఇక్కడ అంత స్పష్టంగా చెప్పాడు. పరికల్పయ ఒకవేళ అనుకున్న, నేను పరికల్పన కాదు ఊహించుకొని చెప్తున్నాను. నువ్వు ఒకవేళ అనుకున్నట్లయితే పరికల్పయంతో, అప్పుడు ద్వితీయ సందర్శనే మాతరి జ్యాయాయం పితరివ న అస్వాస్యు. ఒకసారి మనం అంటే ఒకసారి మనం తల్లిని, భార్యను, తండ్రిని చూసాము, ఇంకా పిల్లల్ని చూసాము. ద్వితీయ సందర్శన మళ్ళీ చూసినప్పుడు ఒకవేళ నిజంగా వాళ్ళు మళ్ళీ ఉత్పన్నమై వచ్చారన్నట్లయితే అప్పుడు నా అస్వాస్యు, అక్కడ మనం విశ్వసించాం. కానీ అలా విశ్వసిస్తామా? ఇప్పుడు ఒకసారి చూసిన వాళ్ళు కాసేపు కనిపించినంత మాత్రాన వాళ్ళు లేదని చెప్పి మనం అనుకుంటామా? కానీ అలా జరగదు అన్నమాట. అంటే వాళ్ళని మళ్ళీ ఉత్పన్నమై వచ్చారని అనుకుంటామా? అందుకే అది ఎప్పుడు అలా విశ్వసించము. అందుకే ఒకరిని అలా అనుకున్నట్లయితే ఆ ద్వితీయ సందర్శనంలో మళ్ళీ చూసినప్పుడు మాతరి జ్యాయాయం పితరివ నా అశ్వాస, విశ్వసించే వాళ్ళం కాదు అలా అయినట్లయితే. కానీ అలా కాదు కాబట్టి మనం వాళ్ళు నిత్యం కాబట్టి మనం వాళ్ళు విశ్వసిస్తున్నాం వాళ్ళే అని చెప్పి. నిన్న కనిపించిన మాతాపిత వాళ్ళు ఇప్పుడు ఏదో లేదు అంటే మళ్ళీ తర్వాత వచ్చారంటే వాళ్ళు వేదాన్ని కాదు, ఇక్కడ వాళ్ళే అని చెప్పి మనం అర్థం చేసుకుంటాం. అలాగే శబ్ద విషయంలో కూడా అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ ప్రత్యక్షం దృష్టమానం ముహూర్తం అనేది ఇక్కడ దీన్ని తీసుకోవాలి కదా మహోదయ. ప్రత్యక్షం అంటే ప్రత్యక్షం కనిపించిన వాళ్ళని మనం నిరాకరించి తల్లిదండ్రులు, మాతాపిత, భార్య అని చెప్పినారు కదా. అవును, అంటే ఆ ఉదాహరణ చెప్పాడు. కానీ మనం ప్రత్యక్షం దృష్టమానం ముహూర్తం అదృష్టం అన్నది ఇక్కడ దీనికి పోల్చి చెప్పాడు, అంతే కదా మహోదయ. దానికి సందర్భంగా ఉదాహరణ. అస్తు మహోదయ, అస్తు మహోదయ, అస్తు మహోదయ. క్షమ్యతాం మహోదయ, క్షమ్యతాం, కొంచెం ఇబ్బంది పెడుతున్నాను, క్షమ్యత. అర్థం అవట్లేదు ఎందుకని. నాహి అనుపలంబ మాత్రేన నాస్తి అవగమ్య నష్ట ఇత్యవ కల్పయంతి. నువ్వు అలా కూడా అనుకోవద్దు. నహి అనుపలంబ మాత్రేన అంటే ఉపలబ్ధం కానంత మాత్రాన నాస్తి ఇది అవగమ్యేది కాదు, ఇది లేదు అని చెప్పి నష్ట ఇత్యవ కల్పయంతి. నష్ట ఇత్తి ఏవ కల్పయంతి ఇది నాకు సంబంధం ఇక్కడ నా కల్పయంతి అని అర్థం చేసుకుంటాం. అంటే అది ఉపలబ్ధం కానంత మాత్రాన ఇది అలా అర్థం చేసుకునేది లేదని చెప్పి కల్పించుకోవడానికి లేదు. అంటే అది విద్యమానంగా ఉంది. ఇప్పుడు లేనంత మాత్రం అది ఆ వస్తువే లేదని కాదు, ఖచ్చితంగా విద్యమానంగా ఉంది. అందుకే నాహి అనుపలంబ మాత్రేన నాస్తి ఇది అవగమ్య నష్ట ఇత్యేవ నా కల్పయంతి. నష్టమైపోయింది ఇంకా లేదని చెప్పి అలా కల్పించుకోవడానికి లేదు, అది విద్యమానంగా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఎన్నో ఇప్పుడు మనం చెప్పిన ఉదాహరణలు ఇక్కడ వర్తిస్తున్నామట. అస్తు. అందుకే అప్రమాణతాయాం విదితాయాం నాస్తి ఇది అవగచ్చామః. ఎందుకంటే మనం అప్రమాణతాయాం విదితాయాం అంటే ప్రమాణం తెలుసుకోకుండా నా స్థితి అవగచ్చామః, కేవలం ప్రమాణం పూర్వకంగా తెలుసుకోకుండా మనం ఏదో ఇక్కడ విద్యమానంగా లేదు కాబట్టి ఇది వస్తువే లేదు, పదార్థం లేదు, ద్రవ్యం లేదు, వ్యక్తి లేదని చెప్పి మనం దాన్ని అంగీకరించాం. అందుకే ప్రమాణం లేకుండా. అందుకే అప్రమాణతాయం విదితాయం నాస్తిత అవగచ్చ అట్లాగా అర్థం చేసుకో. అంటే ప్రమాణపూర్వకంగా మనం అర్థం చేసుకుంటాం. ప్రమాణపూర్వకం కాకుండా మనం కేవలం గుడ్డిగా లేదని చెప్పి లేదు కదా అన్నట్టుగా కాదు, వస్తువు లేదని చెప్పి అలా అనుకోము. ఏదైనా ప్రమాణపూర్వకంగా మనం అర్థం చేసుకుంటాము. అందుకే నహి ప్రమాణే ప్రత్యక్షే సతి అప్రమాణత స్యాత్. ఎందుకంటే నహి ప్రమాణే ప్రత్యక్ష సతి, ప్రమాణం ప్రత్యక్షంగా ఉన్నప్పుడు అప్రమాణత న స్యాత్, అప్రమాణతనే ఉండదన్నమాట. ప్రత్యక్షంగా మనకు ఉపలబ్ధం అవుతున్నప్పుడు
అక్కడ మనం లేదని చెప్పనీకి లేదన్నమాట. ఇప్పుడు తల్లిదండ్రుల విషయం మరియు దృష్టి అని చెప్పిన అట్లా అన్ని విషయాలు చూసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ప్రత్యక్షే ప్రమాణే సతి అప్రమాత నాస్య, ప్రత్యక్షంగా విద్యమానంగా ఉన్నప్పుడు ఇది అప్రమాణం అని చెప్పి చెప్పనీకి లేదన్నమాట. అస్తి ఇది పునర్వ్యామోహే న అవగమ్యమానే న క్వచిత్ అపి అభావః. అస్తి ఇది పునః వ్యామోహే న అవగమ్యమానే న క్వచిత్ అపి అభావః. ఇక్కడ అస్థి అని విద్యమానంగా ఉన్న దాంట్లో వ్యామోహం భ్రాంతి అని చెప్పి నా అవగమ్యమాని, ఇక్కడ అలా అర్థం చేసుకోకుండా నాకు క్వచిత్ అపి అభావం, ఇక్కడ ఆ రకంగా కొంచెం కూడా అభావం చెప్పనీకి లేదు. అంటే విద్యమానంగా ఉంది. నా అవగమ్యమానే, ఇక్కడ ఒక నిమిషం, అస్థితి పునర్వ్యామోహేన, ఇక్కడ పదము డిస్టెన్స్ వచ్చింది, ఇక్కడ పదము అది కలుపుకోండి అప్పుడు అర్థం వస్తుంది, సంగతి వస్తుంది మనకు. అస్థితి పునర్వ్యామోహే కాకుండా వ్యామోహేన తృతీయ విభక్తి ఏకవచనంలో పునర్ అవ్యామోహేన అవగమ్యమానే న క్వచిత్ అపి అభావః. ఇక్కడ వ్యామోహరహితంగా ఉంటూ న అవగమ్యమానే న క్వచిత్ అపి అభావ, ఇక్కడ నాక సంబంధం రెండుసార్లు నిషేధించమంటే అంటే అక్కడ విద్యమానత ఉందని చెప్పి అర్థం వస్తుందన్నమాట. అందుకే అస్థి ఇది పునర్ వ్యామోహేన అవగమ్యమానేన మానే నా క్వచిత్ అపి అభావ, ఇక్కడ అభావం అంటూ ఏది లేదంటే విద్యమానంగానే ఉంది. మనం ఏదైతే ఉచ్చరించామో ఆ శబ్దం అక్కడ అస్తిత్వం ఉంది, ఆ సత్తా ఉంది కాబట్టి మనకు అదే అర్థం తీసుకుంటున్నాము. నచ అసిద్ధే అభావే వ్యామోహం, అంటే అసిద్ధమైన దాంట్లో వ్యామోహం ఇక్కడ కల్పించుకోవడం అనమాట. సిద్ధత ఉంది కాబట్టి, విద్యమానత ఉంది కాబట్టి మనకు అది మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. అందుకే నచ అసిద్ధే అభావే వ్యామోహం, వ్యామోహం అంటే భ్రాంతిని అక్కడ లేదు. ఇక్కడ నచ సిద్ధో భావః నచ సిద్ధో అభావః, సిద్ధంగా ఉండడానికి నా అభావ, సిద్ధంగా విద్యమానంగా ఉండడానికి అభావం కాదు, విద్యమానంగా ఉంది. నచ సిద్ధో అభావ, సిద్ధంగా ఉండేది అభావం అని చెప్పనీకి లేదన్నమాట. కాబట్టి తస్మాద్ అసత్ వ్యామోహికుడు అంటే, అందుకే వ్యామోహం అంటూ ఏది లేదు కాబట్టి నా అభావః వ్యామోహే అసతి వ్యామోహే నా అభావ, వ్యామోహం భ్రాంతి అంటే ఏది లేదు కాబట్టి ఇక్కడ అభావం అంటూ ఏది లేదు, అంటే భావాత్మకంగా సత్తాత్మకంగా ఉంది అంటే దానికి అస్తిత్వం ఉంది అన్నట్టుగా సిద్ధాంతి చెప్తున్నాడు. ఏతద్ ఆనుపూర్వ్యా సిద్ధం, ఇది ఆనుపూర్వికంగానే క్రమంగానే మనకు సిద్ధమవుతుంది, ఇది లేదని చెప్పడానికి ఏది లేదు. ఏతద్ ఆనుపూర్వ్యా సిద్ధం, క్రమంగానే మనకు అర్థమవుతుంది. శబ్దం అనేది అక్కడ విద్యమానంగా ఉంది కాబట్టి, మనకు నిత్యంగా ఉంది కాబట్టి, ఇవన్నీ మనకు జ్ఞానపూర్వకంగా ఉంది కాబట్టి మనకు దాన్ని కంటిన్యూ చేస్తున్నా, అలాగా ఆ స్మృతి కూడా మనకు ఉంటుంది. అందుకే మనకు ఆ క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో కంటిన్యూ కొనసాగిస్తున్నాం. దీన్ని బట్టి కూడా మనకు శబ్ద నిత్యత్వం అని చెప్పి అర్థమవుతుంది. తస్మాత్ పురస్తాద్ అనుచ్చరితం అనుపలభమానాః అపి న వినష్టః ఇత్యపి అవగంతుం అర్హంతి ఇది అవగంతుం అర్హంతి. ఇక్కడ ఏమంటే అందువల్లనే పురస్తాత్ అనుచ్చరితం అంటే అనుపలంభమానాః అపి, అంటే ఉచ్చరించినటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో అనుపలంభమానం విద్యమానంగా లేకపోయినా అనుకోండి, అపి న వినష్టః ఇది అవగంతుం అర్హంతి. ఇక్కడ మన ముందు ఉచ్చరితం అనుపలభమాన అంటే ముందు మన యందు ఉచ్చరించకపోయినప్పటికీ కూడా నా వినష్టః, అది వినష్టం కాదే అన్నమాట. నా వినష్టః ఇది అవగంతుం నా హరంతి, అంటే నష్టమయ అని చెప్పి ఇక్కడ విద్యమానంగా ఉచ్చరించబడలేదని చెప్పి అలా కూడా కాదు. ఇక్కడ మనం ఉచ్చరించమంటున్నా ఆ శబ్దానికి సత్తా లేదని కాదు, అది ఆ విద్యమానంగానే ఉంది. దీనికి ఉదాహరణ చూపించాడు. దాంతో యత గృహాత్ నిర్గత, అంటే విద్యమానంగా, అంటే ఇక్కడ మన ముందు వాళ్ళు లేదు, విద్యమానంగా లేదంటే వాళ్ళు లేదని కాదు, అదే ముందు చెప్పిన ఉదాహరణ ఇక్కడ చూపిస్తున్నాడు. యత గృహాత్ నిర్గతాః సర్వగృహ జనం అపశ్యంతః పునః ప్రవిశ్యో ఉపలభమానాః అపి నా ప్రాక్ ప్రవేశాత్ వినష్టాః ఇది అవగచ్చంతి. ఇక్కడ అదే ఉదాహరణ మళ్ళీ చెప్పా, అంటే గృహాత్ నిర్గతాః సర్వ గృహజనం అపశ్యంతః, అంటే ఇంటి నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళను ఆ ఇంట్లో ఎవరిని చూడకుండా, అంటే ఇంట్లో అంత బయటకు వెళ్ళిపోయారా, ఇంట్లో ఎవరు లేదు,
అక్కడ అపశ్యంత సర్వగృహజనం అంటే ఇంట్లో ఉండే అందరినీ చూడకుండా సర్వగృహజనం అపశ్యంత పునః వాళ్ళు ఎక్కడికో బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు పునః మళ్ళీ ఏం చేశారు, ప్రవిశ్య ఉపలభమానాహ, ఇక్కడ మళ్ళీ ఉపలబ్ధమే అంటే మళ్ళీ కనిపించాడు, విద్యమానం లేదన్నమాట. సో ప్రవిశ్య ఉపలభమానాహ అపి నా ప్రాక్ ప్రవేశాత్ వినష్టాహ అయితే అవగచ్చంతి. ఇక్కడ వాళ్ళు ముందు లేదండి మళ్ళీ ఉత్పన్నమయ్యారు అని చెప్పి అలా తీసుకోమన్నమాట. అందుకే నా ప్రాక్ ప్రవేశాత్ వినష్టా అంటే ప్రవేశించడానికి ముందు వాళ్ళు వినష్టమయ్యారు మళ్ళీ వచ్చారని చెప్పి అలా అర్థం చేసుకో. అంటే విద్యమానంగా ఉండే వాళ్ళే వచ్చారు, లేని వాళ్ళే రాలేదు ఇక్కడ అని చెప్పి అదే అర్థం చేసుకుంటారని, లేని వాళ్ళు ఇక్కడ వచ్చారని చెప్పి మనం అలా అర్థం చేసుకోం. అలాగే శబ్ద విషయంలో కూడా తీసుకోవాలి. విద్యమానంగా ఉండే వాళ్ళు మనం చూస్తున్నాం, విద్యమానంగా లేని వాళ్ళు ఉత్పన్నమై రాదు. అలాగే శబ్ద విషయంలో కూడా నిత్యత్వం మనం గమనించాలి అన్నట్టుగా సిద్ధాంత పూర్వపక్షికి సందేశిస్తున్నాడు. అస్తు ప్రవేశాత్ ప్రాక్ వినష్టాహ ఇది అవగచ్చంతి, ఆ రకంగా అర్థం చేసుకో. తద్వత్ ఏనమపి నా అన్య ఇది వక్తుం అర్హంతి. అలాగే దీనికి ఇప్పుడు ఎలాగ ఉదాహరణ చెప్పుకున్నాం, తద్వత్ ఏన ఈ శబ్ద విషయంలో నా అన్య ఇది వక్తుం అర్హంతి. అందుకే భిన్నం కాదు అదే శబ్దం అని చెప్పి మనము అర్థం చేసుకోవాలి, భిన్నం కాదని చెప్పి అర్థం చేసుకోవాలి. అలాగే ఏపి సర్వేషాం భావానాం ప్రతిక్షణం వినాశం అభ్యుపగచ్చంతి. ఏపి సర్వేషాం భావనానాం ప్రతిక్షణం వినాశం అభ్యుపగచ్చంతి తేపి నా శక్నువంతి శబ్దస్య వదితుం. ఎందుకంటే ఎవరైతే కొంతమంది క్షణికవాదులు ఉన్నారు కదా, సర్వేషాం భావనానం ప్రతిక్షణం అంటే అందరి యొక్క భావనలు ఏవైతే ప్రతిక్షణం వినాశం అభ్యుపగచ్చంతి అంటే ప్రతిక్షణం ఉత్పన్నమవుతుంది నష్టమవుతుంది, ఉత్పన్నమవుతుంది నష్టమవుతుంది ఎవరైతే అలాగా అంగీకరిస్తున్నారో క్షణికవాదులు ఎవరైతే ఉన్నారో తేపి వాళ్ళు కూడా నా శక్నువంతి శబ్దస్య వదితుం, వాళ్ళు శబ్దం యొక్క స్వరూపం యొక్క స్థితిని చెప్పడానికి వాళ్ళు సమర్థవంతులు కాదు, వాళ్ళకు శక్యం కాదన్నమాట. సర్వేషం ప్రతిక్షణం అంటే ప్రతి క్షణం ఈ శబ్దం ఉత్పన్నమవుతుంది నష్టమవుతుంది చెప్పినట్లయితే ఆ శబ్దం యొక్క స్వరూపాన్ని చెప్పడానికి వాళ్ళు కూడా ఆ సామర్థ్యం లేదు. ఎవరైతే ఆ రకంగా అంటున్నారో వాళ్ళు దాని యొక్క అస్తిత్వాన్ని పూర్తిగా చెప్పలేదు అన్నమాట. నా శక్నువంతి శబ్దస్య వదితుం, శబ్దం గురించి చెప్పడానికి వాళ్ళకు శక్యం కాదు, వాళ్ళు చెప్పలేదు. అందుకే అంతే క్షయ దర్శనాత్ తే మన్యంతే, అంతే ఏమంటే క్షయ దర్శనాత్ తే మన్యంతే, ఎందుకంటే అది క్షయిస్తుంది కాబట్టి అలా ఆ రకంగా అంగీకరిస్తున్నారు. అంతే క్షయ దర్శనాత్ తే మన్యంతే, ఆ రకంగా క్షీణిస్తుంది నష్టమైపోతుంది కదా, అందుకే క్షయం అవుతుంది చెప్పి తే మన్యంతే వాళ్ళు అలా అంగీకరిస్తున్నారు. కానీ నాచ శబ్దస్య అంతో నాచ క్షయో లక్ష్యతే, అక్కడ వాళ్ళు ఏంటంటే ప్రతి క్షణం ఉత్పన్నమవుతుంది నష్టమవుతుంది కాబట్టి అలా అంటున్నారు అంతే. అది అంతింలో నష్టం అయిపోతుంది క్షయం అయిపోతుంది అని చెప్పి అంటున్నారు, అలా అంగీకరిస్తున్నారు. కానీ నచ శబ్దస్య అంతో నచ క్షయో లక్ష్యతే, శబ్దం అంతమే నష్టమైనట్టుగా అది క్షీణించినట్లుగా మనం చూడగలుగుతామా? ఇది నష్టమైపోతుంది, వస్తువు నష్టమైంది, ద్రవ్యం నష్టమైంది చెప్పగలుగుతామా? అది చెప్పలేమంట. ఈ శబ్దం నష్టమైంది చెప్పడానికి లేదు. నచ క్షయ లక్ష్యతే, అది నశిస్తుంది క్షీణిస్తుంది చెప్పలేమాట. అందుకే స ఇది ప్రత్యక్ష ప్రత్యయ, ఇది అందుకే ప్రత్యక్ష ప్రత్యయం ప్రత్యక్ష జ్ఞానము. సదృశ ఇది ఆనుమానిక, ఈ సదృశ అనేది ఆనుమానిక జ్ఞానం, సదృశంగా ఉందని చెప్పి ఆనుమానిక జ్ఞానం. అందుకే ఎందుకంటే నచ ప్రత్యక్ష విరుద్ధం అనుమానం ఉదేతి, నచ ప్రత్యక్ష విరుద్ధం అనుమానం ఉదేతి. అలాగే అనుమానం కూడా ఏంటంటున్నామో అనుమానికం సదృశంగా ఉంది అనుమానికం చెప్పేదా, ఆ అనుమానం కూడా ప్రత్యక్ష పూర్వకంగా ఉంటుంది అన్నమాట. అందుకే నాచ ప్రత్యక్ష విరుద్ధం అనుమానం ఉదయతి, అనుమాన ప్రమాణం ఏదైతే ఉందో ప్రత్యక్ష పూర్వకంగానే అది కూడా చెప్పబడుతుంది, కానీ ప్రత్యక్షానికి విరుద్ధంగా చెప్పబడదు అన్నమాట. అందుకే నాచ ప్రత్యక్ష విరుద్ధం అనుమానం ఉదేతి అంటే ప్రత్యక్షానికి విరుద్ధంగా అనుమానం ఉండదు అన్నమాట. ప్రత్యక్షానికి అనుకూలంగానే అనుమాన ప్రమాణం కూడా ఉంటుంది. ఎందుకంటే అనుమాన ప్రమాణం కూడా ప్రత్యక్ష పూర్వకమే. అందుకే స్వకార్యం వా సాధేతి, అందుకే అనుమాన ప్రమాణం కూడా తన కార్య లక్ష్యాన్ని సంకల్పాన్ని సిద్ధించుకోవడంలో అది సహాయపడుతుంది. అందుకే స్వకార్యం వా సాధేతి. అందుకే దీన్ని బట్టి తస్మాత్ నిత్య శబ్ద, అందుకే సిద్ధాంత రకంగా అందుకే శబ్దం నిత్యమైంది చెప్పి మనం అర్థం చేసుకోవాలి అని చెప్పి ఈ రకంగా సిద్ధాంతి ఒక స్థూల లౌకిక ఉదాహరణ ద్వారా శబ్దం నిత్యమైంది అని చెప్పి
ఈ రకంగా నిరూపించారన్నమాట. అస్తువా ఈ మహోదయ, రకంగా ఈ పైన చెప్పిన ఉదాహరణ ఇప్పుడు మీరు ఇక్కడ చెప్పారు కదా మహోదయ, ఏంటంటే యత గృహాన్ నిర్గతాః సర్వగృహ జన జన జనం జనం అపశ్యంతః అపశ్యంతః పునః ప్రవిశ్యమానం ఉపలభ్య అపి పునః ప్రవిశ్య ఉపలభమాన అపి నా ప్రాక్ అనేది అది కొంచెం అర్థం లేదు మహోదయ. అది ఎలాగ ఉదాహరణ ఎలా చెప్తున్నాడు అది? గృహం నుంచి నిర్గతం అంటే వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్పుడు సర్వగృహ జనం అపశ్యంత, ఇంటిలో ఉన్నట్టు వాళ్ళ గృహ జనులందరినీ అపశ్యం చూడకుండా పునః ప్రవిశ్యమానాన్ని ఉపలభ్య, మళ్ళీ ప్రవేశించిన వాటిని మళ్ళీ అదే వాళ్ళ వ్యక్తులు మళ్ళీ పొందినప్పుడు చూసినప్పుడు నా ప్రాక్ ప్రవేశాత్ వినష్టాహ అయితే అవగచ్చంది. వాళ్ళు ప్రవేశించడానికి ముందు వినష్టాహ వీళ్ళు నష్టమయ్యారని చెప్పి మనం అలా అర్థం చేసిన అవగచ్చంది, ఇలా అర్థం చేసుకో. వీళ్ళ అక్కడ ప్రవేశించడానికి ముందు వీళ్ళు లేదు, నష్టమైపోయారు అంటే ఇంట్లో లేదు కదా, నష్టమైపోయారని చెప్పి వాళ్ళు అర్థం చేసుకోం. వాళ్ళు విద్యమానంగా ఉన్నారు, వెళ్ళి వాళ్ళు మళ్ళీ కనిపిస్తున్నారు, లేనంత మాత్రం లేదని కాదు, ఇక్కడ ఇప్పుడు నష్టమైపోయింది కాదు, ఎక్కడికి వెళ్ళిపోయారు మళ్ళీ వచ్చారు. అలాగే వినష్టాహ ప్రవేశంతి అని చెప్పి అనుకోం, విద్యమానంగా ఉన్న వాళ్ళే ప్రవేశిస్తున్నారని చెప్పి అనుకుంటాము అని ఆకాశం. అంటే ఇక్కడ సర్వగృహ జనం అపశ్యంతః అంటే మనం ఇంట్లో ఎంతమంది ఉన్నదో తెలియకుండా ముందు వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ రావడం చేత వాళ్ళు మొత్తం ఖాళీగా ఉన్న ఇంట్లో చదువుకుదాం చూడకుండా ఉన్నాము, ఇంట్లో ఎవరు లేదు, మళ్ళీ వచ్చారు, ఇంట్లోకి వచ్చారు, అంత ఇంటి నుంచి వెళ్ళిపోయాము. అవునండి, అది ఉద్దేశం అలా అంటే అది అక్కడ కొంచెం అర్థమైంది ఇప్పుడు. అంటే మొత్తం మనకి ఒకవేళ మనం 10 మంది ఉన్నారు కదా, మాది ఇంట్లో 20 మంది ఉన్నారు మనకి తెలియకుండా మిగతా 10 మంది బయట 10 మంది ఎంతమంది కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చారు. మళ్ళీ వచ్చారు, ఇంట్లో లేనప్పుడు వాళ్ళు రావడానికి ముందు నష్టమైపోయారు అని మళ్ళీ వాళ్ళు నష్టమైన వాళ్ళు వచ్చారని చెప్పి అలా అర్థం చేసుకోము. ఓకే అండి, అంతవరకు తీసుకోవాలి. 20 మంది సంఖ్య ముఖ్యం కాదు, కానీ ఇక్కడ ఇంట్లో ఏదైతే ఉన్నారో 5 మంది 10 మంది ఏదైనా కానీ ఎంతమందినా కానీ అక్కడ గృహంలోకి మళ్ళీ ప్రవేశించడానికి ముందు వాళ్ళు నష్టమయ్యారు అని చెప్పి అలా అర్థం చేసుకోండి. నష్టమైన మళ్ళీ వచ్చాయని చెప్పి అర్థం చేసుకోం. ఉన్న వాళ్ళే విద్యమానంగా ఉన్నవాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చాయని చెప్పుకుంటాం. అలాగే శబ్ద విషయంలో కూడా విద్యమాన శబ్దం మళ్ళీ ఉచ్చరించబడుతుంది, నష్టమైన శబ్దం ఉచ్చరించబడటం లేదు. అక్కడ శబ్ద విద్యమానం నిత్యంగా ఉంది, అదే ఇక్కడ మనకు తీసుకోబడుతుంది. ఈ దృష్టాంతం అలాగే చివరిలో మహోదయ నచ ప్రత్యక్ష విరుద్ధం అనుమానం ఉదేతి అన్నది అది ఎలా, అది కరెక్ట్ గా అనిపించలేదు మహోదయ. అది ఏంటి మహోదయ? అది అనుమానం కూడా ప్రత్యక్ష పూర్వకంగా ఉంటే ప్రత్యక్ష విరుద్ధంగా ఉండదు. అనుమాన ప్రమాణం ఏదైతే ఉందో అది ప్రత్యక్ష పూర్వక అనుమానం ఉంటుంది, ప్రత్యక్ష విరుద్ధంగా ఉండదు. స్వకార్యం వా సాధయతి అని, అందుకే అనుమాన ప్రమాణం కూడా స్వకార్యం ఏదైతే మనం అనుకుంటున్నామో దాని ప్రమాణ పూర్వకం తీసుకొని అది కూడా అంగీకరిస్తాం అనమాట. అందుకే స్వకార్యం సాధయతి అంటే అన్ని విషయాల్లో ప్రత్యక్ష ప్రమాణం ద్వారా అనుమాన ప్రమాణం కూడా మనం స్వకార్యం సాధించుకోవచ్చు, అంటే ప్రమాణ పూర్వకంగా ప్రస్తావించుకోవచ్చు. అంటే అనుమాన ప్రమాణం అన్ని దగ్గరలో ప్రత్యక్షంగా సమానంగా సదృశ్యంగా ఉంటుందా మహోదయ? ఇప్పుడు ఏదన్నా అనుమానం, ఇప్పుడు కొండ మీద పొగను చూసామంటే ఇంట్లో ఉన్నప్పుడు అగ్ని ఉన్న చోట పొగ ఉంటుంది, పొగ ఉన్న చోట అగ్ని ఉంటుంది అని ప్రత్యక్షంగా చూసావు. ఇప్పుడు ఎక్కడో అగ్ని వెలుగుతున్నప్పుడు అగ్ని కనిపిస్తే కానీ పొగ చూసావు, ఆ పొగ చూసి నువ్వు అనుమాన పడుతుంది అక్కడ అగ్ని ఉంటుంది చెప్పి. ఈ అనుమానం ఎలాగ వచ్చిందన్నమాట, ఎప్పుడో ప్రత్యక్షంగా చూసావు కాబట్టి ఆ ప్రత్యక్షంగా స్మృతి ఉంది కాబట్టి ఇప్పుడు అనుమానంగా చెప్పగలుగుతున్నావు అక్కడ అగ్ని ఉంటుందంటే పొగ ఉందంటే అక్కడ అగ్ని ఖచ్చితంగా ఉంటుంది, ఒక పరివారం కుటుంబం ఉంటుంది, ఒక మనిషి ఉన్నాడని చెప్పి అనుమానిస్తాం అన్నమాట. ఈ అనుమానం ఎలా వచ్చింది, ఉదయంలో ప్రత్యక్షంగా చూసావు కాబట్టి అనుమాన పడుతున్నమాట. అందుకే అనుమాన ప్రమాణం కూడా ప్రత్యక్షానికి విరుద్ధంగా ఉండదు. ఓకే, అస్తు మహోదయ, అస్తు ధన్యవాదాలు, అస్తు మహోదయ, ధన్యవాదాలు, అస్తు. అలాగే ఇక్కడ అనపేక్షత్వాలు, అలాగే వినష్టం కావడానికి అపేక్ష కూడా ఏం లేదు కాబట్టి, అంటే వినాశం కావడానికి కారణం కూడా ఏం ఉపలబ్ధం కాదు కాబట్టి అపేక్ష లేదు కాబట్టి ఆ రకం కూడా మన శబ్దం నిత్యమైంది చెప్పి తర్వాత 30 సూత్రాలు చెప్పబడింది. అదేంటో రేపు చూద్దాం. అలాగే ప్రకటన రేపు సమాప్తం అవుతుంది.
అస్తు మహోదయ, ఒకసారి అస్తు. ఇక్కడ మనకు హిందీ వచ్చిన వాళ్ళు మనకు సరళంగా ఉంటుంది, ఒకసారి హిందీ కూడా చూసుకోవచ్చేయండి పక్కన, అది ఇంకా అస్తు మీకు స్పష్టమవుతుంది. అస్తు అస్తు మహోదయ. అవును, అస్తు. మంత్రపాఠం. అరే తరుణ్ తేజ, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం. మహోదయ నమస్తే మహోదయ. జీ నమస్తే.